బ్రహ్మంగారి మఠంలో ఉన్నాము. స్వయంగా కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకానొక సమయంలో నివసించినటువంటి ఇల్లు ఇది. ఆయన ఆయన కోసం భక్తులు ఆశతో, భక్తితో, నిష్టతో నిర్మించినటువంటి ఇల్లు. కొన్ని వందల సంవత్సరాల నాటి ఈ గృహం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. మొంతా తుఫాను కారణంగా గడిచిన 3 రోజులుగా వరుసగా వర్షాలు పడుతూ ఉండడంతో ఈ పాత గృహము, స్వామివారి నివాస గృహము గోడలన్నీ కూడా నానిపోయి దంతెలతో నిర్మించినటువంటి ఆలయం ఇది. చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇటువైపున మరో ద్వారం ఉంది. ముందుగా చూపించింది ప్రధాన ద్వారము. ఇటువైపున మరో ద్వారం ఉంది. తెలంగాణపల్లె నుంచి స్వామి కందిమల్లాయపల్లెకు వచ్చిన సమయంలో ఇక్కడ కాలజ్ఞానం బోధిస్తూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పర్యటిస్తూ ఉండేవారు. ఆయన ఇదే బ్రహ్మంగారి మఠంలో తర్వాత కాలంలో జీవ సమాధి అయ్యారు. 1608లో జన్మించినటువంటి స్వామి 1693లో ఇక్కడ శివైక్యమయ్యాడు. ఆయన ఇదే గృహంలో నివసిస్తూ ఉండేవాడు. అయితే మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా నానిపోయినటువంటి ఈ గోడలన్నీ ఇట్లా కుప్పగూలిపోయాయి. అంటే స్వామివారి పాదముద్రకలు, కొన్ని స్వామివారికి సంబంధించినటువంటి అపురూపమైనటువంటి భక్తిభావంతో కూడుకున్నటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ స్వామి మొదటగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఒక తాటాకులతో చిన్న పూరి గుడిసెను వేసుకొని ఆ గుడిసెలో నివసిస్తూ ఆ పుట్టకు పూజలు చేసుకుంటూ ఉండేవాడు. తదనంతరం స్వామివారి మహిమలు తెలిసి, ఆయన కాలజ్ఞాన గొప్పతనం తెలిసిన తర్వాత తండోపతండాలుగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ స్వామివారు పూరి గుడిసెలో ఉండడం చూడలేక వాళ్ళు భక్తిభావంతో స్వామికి ఒక ఇంటిని నిర్మించి ఇచ్చారు. అది ఇప్పటి వరకు కూడా ఉంది. అయితే బ్రహ్మంగారి మఠం చూడడానికి వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా ఈ ఇండ్లు కూడా ఒక దర్శనీయ ప్రదేశం లాగా, దీనిని ఒక అపూర్వమైనటువంటి దేవాలయం లాగా భావిస్తూ ఆ మఠం దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ ఈ స్వామివారు నివసించినటువంటి ఈ గృహాన్ని చూడడానికి కూడా ఆసక్తి చూపేవాళ్ళు. ఆ భక్తులందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామి వస్తువులను దర్శించుకునేవాళ్ళు. ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది. స్వామి ఇక్కడికి వచ్చి ఒక గుడిసెను ఏర్పాటు చేసుకున్న తర్వాత తాగునీటి సౌకర్యం కోసం ఇక్కడ ఒక బావిని నిర్మించారు. ఇది ఎవరో నిర్మించింది కాదు, స్వయంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ బావిని తవ్వారు అని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. గృహాన్ని, స్వామివారి పుణ్యక్షేత్రాన్ని, స్వామివారు నివసించినటువంటి ఈ ఇంటిని కాపాడడంలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారు అన్నది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ చుట్టూ బ్రహ్మాండమైనటువంటి ప్రహరీ గోడను గత ప్రభుత్వం నిర్మించింది. అయితే అదే సమయంలో ఈ ఇంటిని ఎందుకు జీర్ణోద్ధరణ చేయలేకపోయారన్న ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది. అయితే కొద్ది రోజుల క్రితమే స్వామివారి గృహానికి సంబంధించి జీర్ణోద్ధరణ పనులు చేయాలి అని నిర్ణయం జరుగుతూ ఉంది. ఆలోపే అది కార్యరూపం దాల్చేలోపే మనకు సంబంధించినటువంటి తుఫాను కారణంగా తరచూ కంటిన్యూగా పడినటువంటి వర్షానికి ఈ కేవలం మట్టి రాళ్ళు, శుద్ధ రాళ్ళు, మట్టితో నిర్మించినటువంటి ఈ గృహం ఈ విధంగా పడిపోయింది. ఇది అనేక మంది స్వామి భక్తులను, స్వామి కాలజ్ఞానాన్ని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా కొంత మనస్తాపం కలిగించేటువంటి అంశం ఇది. ఇప్పుడు ఆలయ అధికారులు దీనిపైన ఒక గట్టి చర్య తీసుకోవాలి. దీన్ని ఏ విధంగా జీర్ణోద్ధరణ చేయాలి, ఏ విధంగా ఈ గృహాన్ని పునరుద్ధరించి మళ్ళీ భక్తులకు అందుబాటులోకి తేవాలి అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. భక్తుల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక సరైన నిర్ణయం తీసుకొని మళ్ళీ ఈ స్వామివారు నివసించినటువంటి ఈ గృహాన్ని వాడుకలోకి తేవడంతో పాటు భక్తుల సందర్శనానికి కూడా అనుమతిస్తామని ఆలయ సిబ్బంది చెప్తూ ఉన్నారు.